Hello, welcome back to my channel. In today's lesson, we are going to discuss about how to use the advanced English structures like I'm tired of something, I'm tired of being something, I'm fed up with something. So let's get started. ప్రతిరోజు మనం చాలా సందర్భాల్లో యూజ్ చేసే ఎక్స్‌ప్రెషన్స్ ఏంటంటే, నేను చెప్పి చెప్పి అలసిపోయా, విని విని విసిగిపోయా ఇలాంటివన్నమాట. ఇటువంటి వాటిని చెప్పడానికి మనం ఇంగ్లీష్‌లో 3 రకాల స్ట్రక్చర్స్‌ని ఉపయోగించొచ్చు. ఒక్కొక్క స్ట్రక్చర్ దేనికదే డిఫరెంట్ అన్నమాట. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతకంటే ముందు వర్డ్ ఆఫ్ ద డే. ఇవాల్టి వర్డ్ ఏంటంటే నెపోటిజం. నెపోటిజం అనే వర్డ్ మనం చాలా సందర్భాల్లోనే విని ఉంటాం. దీని అర్థం ఏంటంటే బంధుప్రీతి. బంధుప్రీతి అంటే టాలెంట్‌తో సంబంధం లేకుండా మనకున్న పవర్‌ని ఉపయోగించి మన బంధువులకు గాని, మిత్రులకు గాని కావాల్సినవి చేసి పెట్టడం. సో, దీన్ని మనం ఏమంటాం? నెపోటిజం అంటాం. మూవీ స్టార్స్ పిల్లల్ని గాని, జనరల్‌గా కామెంట్ చేస్తుంటారు. నెపో కిడ్స్ అని. నెపో కిడ్స్ అంటే వాళ్ళ ఓన్ టాలెంట్‌తో రాలేదని అర్థం. సో, బంధుత్వం ద్వారా వాళ్ళు వస్తున్నారు అని. ఎగ్జాంపుల్‌కి నెపోటిజం ఎగ్జిస్ట్స్ ఎవ్రీవేర్. ప్రతి ఫీల్డ్‌లోనూ నెపోటిజం అనేది ఉందన్నమాట. సో, ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్దాం. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అంటే నేను పలానా పని చేసి విసిగిపోయా, లేకపోతే చేసి చేసి విసిగిపోయా అని. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ లిజనింగ్ టు దిస్ సాంగ్. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ లిసనింగ్ టు దిస్ సాంగ్. ఈ పాట నేను విని విని విసిగిపోయా. లేకపోతే ఐ యామ్ టైర్డ్ ఆఫ్ లిసనింగ్ టు దిస్ సాంగ్ మెనీ టైమ్స్. చాలా సార్లు విన్నాను కాబట్టి విసిగిపోయాను. లేకపోతే ఐ యామ్ టైర్డ్ ఆఫ్ లిసనింగ్ టు యూ. నువ్వు చెప్పింది విని విని విసిగిపోయా. అంటే దీని స్ట్రక్చర్ ఏంటి? ఐ యామ్ టైర్డ్ ఆఫ్ ప్లస్ ఐఎన్‌జీ వర్డ్ ఆర్ సబ్జెక్ట్‌ని బట్టి హి ఈస్ టైర్డ్ ఆఫ్, షీ ఈస్ టైర్డ్ ఆఫ్, దే ఆర్ టైర్డ్ ఆఫ్ ఇలా చెప్పొచ్చు. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ లైస్. నేను అబద్ధాలు చెప్పి చెప్పి అలసిపోయా. నేనింకా చెప్పలేను అని చెప్పే సందర్భంలో ఐ యామ్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ లైస్. హి ఈస్ టైర్డ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ అడిషనల్ అవర్స్. ఎక్కువగా పని చేసి చేసి అలసిపోయాడు. దే ఆర్ టైర్డ్ ఆఫ్ ప్లేయింగ్ ఆల్ డే. వాళ్ళు రోజంతా ఆడి ఆడి అలసిపోయారు. దే ఆర్ టైర్డ్ ఆఫ్ ప్లేయింగ్ ఆల్ డే. వి ఆర్ టైర్డ్ ఆఫ్ కాలింగ్ యూ మెనీ టైమ్స్. నీకు ఫోను చేసి చేసి మేము అలసిపోయాం. వి ఆర్ టైర్డ్ ఆఫ్ కాలింగ్ యూ మెనీ టైమ్స్. సో, వి ఆర్ టైర్డ్ ఆఫ్ కాలింగ్ యూ మెనీ టైమ్స్ అంటే చాలా సందర్భాల్లో మీకు ఫోను చేసి అలసిపోయాం. ఆర్‌న్ట్ యూ టైర్డ్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్‌సైజెస్ డైలీ? డైలీ ఎక్సర్‌సైజెస్ చేసి మీరు అలసిపోలేదా? అంటే అలసిపోవట్లేదా? ఆర్‌న్ట్ యూ టైర్డ్ అంటే మనం క్వెషన్ అడుగుతున్నాం. మీరు అలసిపోరా? ఆర్‌న్ట్ యూ టైర్డ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ వర్క్. ఈ పనంతా చేసేసి మీరు అలసిపోరా? మీకు అలసట రాదా? ఆర్‌న్ట్ యూ టైర్డ్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్‌సైజెస్? ఇజంట్ షీ టైర్డ్ ఆఫ్ మేకింగ్ జర్నీస్? ఆమె ప్రయాణాలు చేసి చేసి అలసిపోదా ఆమె? ఇజంట్ షీ టైర్డ్ ఆఫ్ మేకింగ్ జర్నీస్? ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ హానెస్ట్. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ బీయింగ్ తర్వాత యాడ్జెక్టివ్‌ని నేను నిజాయితీగా ఉండి ఉండి అలసిపోయా. అంటే ఇటువంటివి మనం జనరల్‌గా మూవీస్‌లో వింటూ ఉంటాం. నేనింకా మంచివాడిలా ఉండలేను. మంచివాడిలా ఉండి ఉండి అలసిపోయా. ఇతరుల మీద జాలి చూపించి చూపించి అలసిపోయా. నేను సహాయం చేసి చేసి అలసిపోయా. ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మనం ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ హానెస్ట్. బీయింగ్ తర్వాత యాడ్జెక్టివ్‌ని ఉపయోగించాలి. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ హానెస్ట్. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ గుడ్. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ కైండ్. లేకపోతే హి ఈస్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ హానెస్ట్. అతను నిజాయితీగా ఉండి ఉండి అలసిపోయాడు. నిజాయితీ వల్ల ఏమీ లాభం లేదని తెలుసుకున్నాడు అని చెప్పే సందర్భంలో హి ఈస్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ హానెస్ట్. షీ ఈస్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ సైలెంట్. నిశ్శబ్దంగా ఉండి ఉండి అలసిపోయింది. షీ ఈస్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ సైలెంట్ లేకపోతే కీపింగ్ సైలెంట్. సో,
బీయింగ్ సైలెంట్ అంటే ఇక్కడ బీయింగ్ అంటే ఏంటంటే అలా ఉండి ఉండి అని. సో, ఇప్పుడు ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ తర్వాత నౌన్‌ని ఎలా యూజ్ చేయాలి? ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ ఎ హౌస్ వైఫ్. నేను హౌస్ వైఫ్‌గా ఉండి ఉండి విసిగిపోయా. సో, నేనేదో ఒక పని చేయాలనుకుంటున్నా అని చెప్పని. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ ఎ హౌస్ వైఫ్. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ ఎ టీచర్. టీచర్ జాబ్‌తో అలసిపోయాను. నేను విసిగిపోయా. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ ఎ టీచర్. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. బాధ్యత గల వ్యక్తిగా ఉండి ఉండి అలసిపోయా అని చెప్పడానికి ఐ యామ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఓహ్! I am tired of requesting you for your precious likes. So please don't forget to like. Fed up with. సో, ఫెడ్ అప్‌తో మనం మోస్ట్‌లీ విత్ అన్న ప్రిపోజిషన్‌ని యూజ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఆఫ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. అదెలాగో ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఇక్కడ ఫెడ్ అప్ అన్నా గూడా నేను విసిగిపోయాను అలా ఉండి, చేంజ్ కోరుకుంటున్నా అని చెప్పడానికి యూజ్ చేస్తామనమాట. సో, ఐ యామ్ ఫెడ్ అప్ విత్ హిస్ లేకపోతే ఐ యామ్ ఫెడ్ అప్ విత్ హిస్ బిహేవియర్ ఆర్ ఐ యామ్ ఫెడ్ అప్ విత్ దిస్ కాన్స్టెంట్ రెయిన్. అంటే కంటిన్యూయస్‌గా పడుతూ ఉన్న వర్షంతో నేనైతే విసిగిపోయాను. సో, ఐ యామ్ ఫెడ్ అప్ అనాలి. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ దిస్ కాన్స్టెంట్ రెయిన్. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ అంటే విత్ తర్వాత నౌన్‌ని గూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఐఎన్‌జీ వర్డ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ దిస్ రెయిన్ అనొచ్చు. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ దిస్ హాట్ వెదర్. సో, ఈ వెదర్‌తో నేను అలసిపోయాను. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ దిస్ కాన్స్టాంట్ రెయిన్. ఈ వర్షంతో నేను విసిగిపోయా. అంటే విసిగి వేసారిపోయాను అని. సో, షీ అంటే షీ ఈజ్ ఫెడ్ అప్. హి అంటే హి ఈజ్ ఫెడ్ అప్ అనాలి. షీ ఈజ్ ఫెడ్ అప్ విత్ వెయిటింగ్. ఆమె ఎదురు చూపులతో విసిగిపోయింది. షీ ఈజ్ ఫెడ్ అప్ విత్ వెయిటింగ్. ఐ గాట్ ఫెడ్ అప్ విత్ యువర్ ఎక్స్‌క్యూజెస్. నేను ఇక్కడ మనం యామ్‌కి బదులుగా గాట్‌ని యూజ్ చేయొచ్చు. లేకపోతే హావ్ గాట్‌ని గూడా యూజ్ చేయొచ్చు. నేను విసిగిపోయా అని చెప్పడానికి. ఐ గాట్ ఫెడ్ అప్ విత్ యువర్ ఎక్స్‌క్యూజెస్. నీ వంకలతో నేను విసిగిపోయా. ఐ గాట్ ఫెడ్ అప్ విత్ యువర్ ఎక్స్‌క్యూజెస్. ఐ గాట్ ఫెడ్ అప్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్. అదే ఫుడ్ తిని, తిని, తిని నేను అలసిపోయా. అంటే విసిగిపోయా. ఐ గాట్ ఫెడ్ అప్. లేకపోతే ఐ యామ్ ఫెడ్ అప్ విత్. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ ఐ యామ్ ఫెడ్ అప్ విత్ ఈటింగ్ ద సేమ్ ఫుడ్. ద సేమ్ ఫుడ్. అదే ఫుడ్ తిని, తిని, తిని విసిగిపోయా. ఐ యామ్ ఫెడ్ అప్ అనొచ్చు. లేకపోతే ఐ గాట్ ఫెడ్ అప్ అని కూడా అనొచ్చు. అతని కంప్లెయింట్స్‌తో నేను విసిగిపోయా. ఐ గాట్ ఫెడ్ అప్ విత్ హిస్ కంప్లెయినింగ్. అతను కంప్లెయింట్ చేస్తూ ఉన్నాడు కదా! ఆ! అంటే అతను చేసే కంప్లెయింట్స్‌తో నేను విసిగిపోయా అని చెప్పాలంటే ఐ గాట్ ఫెడ్ అప్ విత్ హిస్ కంప్లెయినింగ్. ఐ యామ్ ఫెడ్ అప్ ఆఫ్ ఆల్ దీస్ డిలేస్. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఆఫ్‌ని గూడా యూజ్ చేయొచ్చు. అంటే మోస్ట్‌లీ విత్‌నే యూజ్ చేస్తాం. ఆఫ్‌ని గూడా కొన్ని సందర్భాల్లో యూజ్ చేయొచ్చు. ఐ యామ్ ఫెడ్ అప్ ఆఫ్ ఆల్ దీస్ డిలేస్. డిలేస్ అంటే ఏదైనా ఒక పని అనుకున్నట్టు జరగకపోతే అంటే లేట్ అయిందనుకోండి అప్పుడు డిలే అంటాం. అది నౌన్ అనమాట. ఐ యామ్ ఫెడ్ అప్ ఆఫ్ ఆల్ దీస్ డిలేస్ లేకపోతే ఎక్స్‌క్యూజెస్ అని గూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఐ యామ్ బోర్డ్ ఆఫ్‌ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఐ యామ్ బోర్డ్ ఆఫ్ లిజనింగ్ టు ద సేమ్ సాంగ్ లేకపోతే టు ద సేమ్ వర్డ్స్ రోజు చెప్పిందే చెప్తున్నావు. ఐ యామ్ ఫెడ్ అప్ లేకపోతే ఐ యామ్ బోర్డ్ ఆఫ్ లిజనింగ్ టు ద సేమ్ వర్డ్స్, సేమ్ కైండ్ ఆఫ్ టాపిక్. చెప్పిందే విని, విని, విని విసిగిపోయాను. ఐ యామ్ బోర్డ్ ఆఫ్ ఆల్ హర్ కంప్లెయింట్స్. ఆమె కంప్లెయింట్స్ నేను చాలా విసిగిపోయా. ఐ యామ్ బోర్డ్ విత్ ఈటింగ్ ద సేమ్ ఫుడ్ లేకపోతే సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్. ఇలా గూడా మనం చెప్పొచ్చు. ఇన్ని రకాలుగా మనం విసిగిపోయా, అలసిపోయా, విసిగి వేసారిపోయా అనే ఎక్స్‌ప్రెషన్స్‌ని చెప్పొచ్చనమాట. ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. నువ్వు చెప్పే కథలు విని, విని, విని నేను విసిగిపోయా అని చెప్పడానికి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న అన్ని రకాల స్ట్రక్చర్స్‌తో మీరు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.